అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను చాలా ఎమ్మీగా టేస్టీగా ఉండే చేపల పులుసు రెసిపీని. చేప ఏ రకమైనా సరే, చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ రెసిపీ మాత్రం ఈ పద్ధతిలో చేస్తే చేపల పులుసు అద్దిరిపోయే టేస్ట్లో ఉంటుందండి. ఈ రెసిపీ కొన్ని ఏళ్ల నుండి, బామ్మల కాలం నుండి చాలా ట్రెడిషనల్గా వస్తున్న రెసిపీ. అలాగే చాలా టేస్టీగా, ఎమ్మీగా, ఇంకా సింపుల్గా కూడా ఉంటుంది. చూడండి. దీనికోసం ముందుగా మనం చేపలను బాగా వాష్ చేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపును వేసి ఈ విధంగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పులుసు కోసం మనం చింతపండును నానబెట్టేసుకోవాలి. ఇది ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీని పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ జీలకర్రను, అలాగే 1/2 స్పూన్ మిరియాలు, అలాగే 1/2 స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. అలాగే 2 చెంచాల ధనియాలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఒక మంచి సువాసన వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను ఆవాలు వేయడం మర్చిపోయాను, వాటిని వేరేగా మళ్ళీ ఫ్రై చేసుకుంటాను. ఇలాగ వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని, అలాగే 4 వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకొని ఇవన్నీ కూడా మిక్సీకి పట్టేసుకోవాలి. ఇలాగా మంచిగా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు చిన్నవైతే ఒక 6 నుంచి 7 వేసుకోండి, పెద్దవైతే 4 అయితే సరిపోతాయి. ఈ విధంగా చేసుకున్న ఈ మసాలా పౌడర్ను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక వెడల్పాటి పాత్రను పెట్టేసుకోవాలి. చేపల కూరకు ఎప్పుడూ కూడా మనం పాత్రను వెడల్పుగా ఉండేది తీసుకోవాలి. ఈ విధంగా ఈ పాత్రలోకి మనం కావాల్సినంత నూనెను వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 కిలో చేపలను పులుసు పెడుతున్నానండి. నూనె అనేది వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చీలను, ఇంకా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టేసుకున్న ఈ మసాలా పౌడర్ను ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో ఒక 2 నిమిషాలు వేయించుకుంటే చాలండి, ఎందుకంటే ఆల్రెడీ వేయించున్నవే కాబట్టి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ మసాలాలోకి ఒక 3 టమాటాలను బాగా మిక్సీ పట్టేసి నున్నగా పేస్ట్ లాగా చేసుకొని ఆ ప్యూరీని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది పచ్చివాసన అంతా పోయేలాగా మనం ఈ ఆయిల్లో అలాగే మసాలాలో బాగా ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పును వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆయిల్ అంతా కూడా ఈ మసాలా మీద తేలేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది పక్కగా వస్తుంది కదా. ఇలా అయిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన రసాన్ని ఇందులో వేసుకోవాలి. చింతపండు మొత్తం రసాన్ని వేసుకోకుండా కొద్దిగా వేసుకొని మనకు టేస్ట్ చూసుకొని ఆ తర్వాత అవసరమైతే ఇంకొంచెం వేసుకోవాలి. పులుపు అనేది కారం, ఉప్పు మీ టేస్ట్కి తగినట్టుగా మీరు ఇందులో వేసుకోవాలి. చేపల పులుసు కాబట్టి కొద్దిగా పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. గ్రేవీని మీకు నచ్చిన విధంగా ఎంత చిక్కదనం కావాలనుకుంటే అలాగా మీరు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా దీన్ని కాసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి.
చేప ముక్కలు వేసిన తర్వాత అస్సలు మీరు గరిట కానీ చెంచా కానీ పెట్టకూడదండి. అందుకోసమే చేప పులుసు చేసేటప్పుడు వెడల్పాటి పాత్రలో చేసుకుంటే మనకు పాత్రను అటు ఇటుగా తిప్పడానికి వీలుగా ఉంటుంది. చేపలన్నీ ఈ విధంగా పులుసులో మునిగేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను ఇప్పుడే వేస్తున్నాను, ఎందుకంటే కొత్తిమీర కూడా కొంచెం ఉడికితే టేస్టీగా ఉంటుందని. ఇలాగా చేప ముక్కలన్నీ కూడా పులుసులో మునిగిపోయేలాగా మనం అటు ఇటు పాత్రను తిప్పేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఇలాగా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి ఇలా మనం మొత్తం పాత్రను తిప్పుకుంటూ కలియబెట్టేసుకోవాలి. చేపల పులుసు ఎప్పుడూ కూడా వేడిగా కాకుండా చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, చేప ముక్కలు బాగా ఉడికిపోయాయండి. ఆయిల్ అంతా కూడా పైన తేలుతుంది చూసారా? ఈ విధంగా ఆయిల్ అంతా బాగా పైన తేలుతుండగా అలాగే మనకు పులుసు కూడా కొద్దిగా చిక్కబడుతుంది. ఈ విధంగా చిక్కబడిన తర్వాత కాస్త కొత్తిమీరను పైనుంచి ఈ విధంగా చల్లుకుంటే యమ్మీ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోతుంది. చేప ముక్క ఉడికిందా లేదా అని మీరు ఒక ఫోర్క్ తీసుకొని గుచ్చి చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా, యమ్మీ టేస్టీ చేపల పులుసు అనేది ఈ విధంగా ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి.